గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. స్పెషల్ బార్ అసోసియేషన్లో 76th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్. अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा, जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे जय जय। అట్లాగే మనకు సీనియర్ అడ్వకేట్స్, జూనియర్ అడ్వకేట్స్, ముఖ్యంగా ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన యొక్క మేడ్చల్ ఫోర్ట్ గురించి 4 విషయాలు మీకు ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నాను. నేను పుట్టింది నిజామాబాద్ డిస్టిక్, నిజామాబాద్ డిస్టిక్, ఇప్పటి కామారెడ్డి విలేజ్లో నేను జన్మించాను. అక్కడ నుంచి మెల్లమెల్లగా కామారెడ్డి నుంచి నేను హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో యూనివర్సిటీలో ఉండి, యూనివర్సిటీ నుండి మేడ్చల్ కోర్టు వేణరాజు యాదవ్ వాళ్ళ ఆఫీస్లో ఉండి ఈ స్థాయికి రావడం జరిగింది. ముఖ్యంగా మేము వచ్చినప్పుడు సీనియర్లు ఒక 10-15 మెంబర్స్, నాకు ఇప్పుడున్న జడ్జెస్ అడ్వకేట్లలో ఒక ప్రభాకర్ రెడ్డి తప్ప వేరే వాళ్ళు అయితే లేరు. అప్పుడు చక్రపాణి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, వీళ్ళు 10 మెంబర్స్ ఉండే. ఆ తర్వాత మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా పెరిగి ఇప్పటికి ఇన్ని కోట్లు 10 కోట్ల వరకు వచ్చేసింది. రీసెంట్గా నాకు తెలిసింది ఏంటంటే ఫ్యామిలీ కోర్టు కూడా మనకు అలాట్ అయినట్టు తెలిసింది. అది ఇంకా మనకు జీవో నంబర్ 84 అని తెలిసింది, రీసెంట్ తెలిసింది, ఇంకా రాలేదు. అట్లాగే మనకు ఇప్పుడు మా అక్కలి కోర్టు నుంచి అక్కడికి కోర్టు ఇక్కడ మీరు రీసెంట్ కూడా చూశారు, మన రాఘవేంద్ర అడ్వకేట్ యొక్క కార్ యాక్సిడెంట్ ఆయన చనిపోయే పరిస్థితిని బాగాలు పరిగణించు, ఆయన కార్ మొత్తం డ్యామేజ్ అయింది. అక్కడ చాలా యాక్సిడెంట్ అయిందన్న ఉద్దేశంతో అందరితో రిప్రజెంటేషన్ హైకోర్టులో ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రెసిడెంట్ గారు చాలా ప్రయత్నాలు చేశారు. వాస్తవానికి మనకు పోయిన జడ్జెస్ అంటే హైకోర్టులో మనకు అంత అనుకూలంగా ఏం లేదు, ఫస్ట్ నుంచి లేదు. మల్కాజ్గిరి కోర్టుకు అండ్ కుక్కట్పల్లి కోర్టుకు బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారు, మనకైతే ఇవ్వలేదు. ఈ రీసెంట్లీ ఏంటంటే ఉన్న జడ్జెస్ కూడా అందరూ మేడ్చల్ కోర్టు మీద చాలా అందరికి కూడా ఇంట్రెస్ట్ పెరిగింది. జడ్జెస్ కూడా మనం ఏదిపోయినా కానీ అది శాంక్షన్ చేయడం జరుగుతుంది. హనుమంత్ రెడ్డి గారు చెప్పినట్టు లేడీస్ అడ్వకేట్ కూడా బాగా సిస్టమ్ రీసెంట్ కూడా వస్తుంది. ఇట్లాగే ఇక్కడ ఉన్న మనకున్న ప్లేస్ని బట్టి చూసినా ఏది చూసినా కానీ మన అడ్వకేట్ మనం ఇంటికాడ ఉండేది ఒక 10 అవర్స్ కూడా ఉంటే ఇక్కడ మనం 8 to 10 అవర్స్ ఇక్కడే ఉంటున్నాము. జడ్జెస్ కూడా తెలుసు మన ప్రాబ్లమ్స్ కూడా అన్నీ. వాస్తవానికి ఇక్కడ ఏంటి అనేది జడ్జెస్ మనం లిటిగెంట్స్కి ఎంత సేవ చేస్తున్నామో అట్లాగే మనం ఎంత ఫీజు తీసుకుంటున్నాం అనే విషయం కాకుండా మన కమ్యూనిటీ గురించి ఇప్పుడున్న దాంట్లో అడ్వకేట్ కమ్యూనిటీకి మనం కొంచెం ఏం చేయగలుగుతున్నాం, వాళ్ళకు లైబ్రరీ కానీ స్పోర్ట్స్ కానీ ఏం చేస్తున్నాం అనేది మన భారత ప్రెసిడెంట్ గారు కానీ ఉన్న బాడీ కానీ బాగా ఇంట్రెస్ట్ తీసుకొని అట్లాగే స్పోర్ట్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో ప్రైజెస్ కూడా ఇప్పుడు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఒకటి ఏంటంటే జడ్జెస్కి అందరూ ఉంటే మనకు అంత హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మనం ప్రతిసారి 26 జనవరి 15 ఆగస్ట్ రోజు మనం ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంటరాక్ట్ కావడానికి ఇది ఒకటే టైం, లేకపోతే వేరే టైంలో కూడా మనం ఎక్కువ మాట్లాడలేము, పోలేము. సరే ఏదేమైనా జరిగింది, మనం ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నాం కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ గారికి ఆ యొక్క కృతజ్ఞతలు చేస్తూ మన చీఫ్ గెస్ట్ ఆనరబుల్ గెస్ట్ అందరికీ మన
శుభాకాంక్షలు తెలియజేస్తూ మనమందరం ఇది ఇలా సంతోషంగా జరుపుకోవడం చాలా సంతోషం. మనకు కొంచెం ఎందుకంటే మనది స్టార్టింగ్ నేను 2003లో వచ్చినా ఇక్కడికి వచ్చినప్పుడు జూనియర్స్ కొంతమంది ఉండే ఒక 20 మెంబర్స్ జూనియర్స్ ఉండే అప్పుడు. చాలామంది ఒక 200 మెంబర్స్ జూనియర్స్ అయ్యారు. లేడీస్ అప్పుడు లేడీస్ ఇద్దరు ముగ్గురు ఉండే నేను వచ్చినప్పుడు. ఇప్పుడు లేడీస్ కూడా చాలామంది స్ట్రెంత్ పెరిగింది. ఇక్కడ కోర్స్ కూడా చాలా పెరిగినాయి. అప్పుడు నేను వచ్చినప్పుడు ఒకటే కోర్స్ ఉండే, ఇప్పుడు నియర్లీ 8-9 కోర్స్ అయినాయి. ఇప్పుడు ఏదో జాగా ఉందో అది మనకి ఇక్కడ సరిపోవట్లేదు. మనకు పండ్లకోయిలో 5 acres ల్యాండ్ కేటాయించదు కాబట్టి ఐ రిక్వెస్ట్ ప్రెసిడెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఎందుకంటే సెంట్రలైజ్ బిల్డింగ్ పండ్లకోయిలో ఉంటే అందరికీ సెంటర్ అవుతుంది. దాని విషయంలో ఆలోచించి తగిన దగ్గర తీసుకోవాలని నేను ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాను. హ్యాపీ రిపబ్లిక్ డే అండి అందరికీ. చాలా హ్యాపీగా ఉంది. లేడీస్ ర్యాంక్ పెరిగింది అంటే మా వాళ్ళు కూడా చాలా బాగా ఆడారు. మన స్పోర్ట్స్ అందరూ మంచిగా ఆడారు, మంచిగా సపోర్ట్ చేశారు. చిన్న చిన్న ఏమైనా ఉంటే గొడవలు లేకుండా సర్దుపోయింది. థ్యాంక్ యూ. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రిపబ్లిక్ డే అనేది తెలియకుండా వెళ్ళిపోతుంది. సో యాజ్ యూ సెడ్ దేర్ ఇస్ ఇంపార్టెన్స్ దట్ మనం ఏ రోల్లో ఉంటే ఆ రోల్ అన్ని రోల్స్ మనం ప్లే చేయలేము, కానీ బీయింగ్ ఇన్ దిస్ ఫ్రాటర్నిటీ టువర్డ్స్ ద కంట్రీ మనం ఆ డెవలప్మెంట్లో కానీ ద వే ఆఫ్ అవేర్నెస్లో కానీ లిటిగెంట్ పార్టీస్ అవేర్నెస్లో కానీ హక్కుల్ని కాపాడడంలో కానీ మనం వాళ్ళకి ఏం జస్టిస్ చేయగలము. మన వైపు నుంచి అది ఎవల్యూట్ అవుతూ ట్రాన్స్ఫార్మ్ అవుతూ ముందుకు వెళ్తున్న కొద్దీ ద కంట్రీ విల్ గ్రో అహెడ్. సో ఐ హోప్ విష్ అండ్ ఐ ప్రే దట్ we be a part మన ఉన్న టైం పీరియడ్లో we mark our presence, that we play the greatest role in evolution of this country, for giving us a great opportunity and great accommodation to live in this country. Thank you so much. Now I request Honorable Additional Senior Secretary sir to take words on. సభపై ఉన్నటువంటి గౌరవ ప్రిన్సిపల్ జడ్జి గారు, బ్రదర్ దిలీప్ అండ్ రెస్పెక్టెడ్ మన ప్రెసిడెంట్ గారు అండ్ సభకు ఇచ్చేసినటువంటి సీనియర్ అడ్వకేట్స్ అండ్ జూనియర్ అడ్వకేట్స్, మై స్టాఫ్ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన పవన్ సార్ అన్నట్టు ఈరోజు మనం ఇంత హ్యాపీగా ఇక్కడ ఉన్నామంటే అక్కడ బార్డర్ పైన ఎంతోమంది స్టిల్ ఈ క్షణం కూడా ఎంతోమంది అక్కడ వాళ్ళ బ్లడ్ని చింతిస్తున్నారేమో. నిజంగా వాళ్ళ స్ట్రగుల్ చూస్తూ ఉంటే అంటే యాక్చువల్ గణతంత్ర దినోత్సవం రోజు వాళ్ళని మనం స్మరించుకోవాలి. అంటే ఇదే ఒక రైతు బిడ్డగా మనం ఇంత హ్యాపీగా ఉన్నామంటే ఒకటి రైతులు, సెకండ్ మనం చేసుకొని అక్కడ ఆర్మీలో పనిచేసినటువంటి వాళ్ళు. సో వాళ్ళు పడే కష్టం ముందు మన కష్టము అసలు ఊహించుకోవడానికి కూడా ఒక 1% కూడా మనం రామేమో అని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళని స్మరించుకుంటూ మనం ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుందామని చెప్పేసి వాళ్ళ గురించి చెప్పారు. సో సెకండ్ విషయం, గణతంత్ర దినోత్సవం సాధించుకున్నాం 76వది. దీన్ని సాధించుకున్నాం ఈరోజు ఇంత ప్రశాంతంగా అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే దాని వెనకాల ఎంతోమంది యొక్క త్యాగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే యూనిటీ అనేది, అంటే యూనిటీ ఉంది అంటే ఇంత పెద్ద దేశానికి మనం స్వాతంత్రం తీసుకురాగలిగినాం. సో తర్వాత కూడా తెలంగాణ సాధించుకున్నాం అంటే ఒక్కటే నేను చెప్పదలుచుకున్నది, మనిషి ఏదన్నా సాధించవచ్చు, దానికి కావాల్సింది సార్ ఒకటే యూనిటీ. నేను చెప్తున్నా సార్, ఇదే యూనిటీ మీరు కంటిన్యూ చేస్తే సార్ షార్ట్ పీరియడ్లో మనకు బిల్డింగ్ కూడా మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. జూనియర్ మన యంగ్స్టర్స్ చాలామంది ఉన్నారు సార్. సో మీరు అందరూ కూడా ఈ యొక్క మేడ్చల్ని ఇంకా కోర్స్ ఇంకా ఫ్యూచర్లో ఇంకా కోర్స్ పెరుగుతాయి, మంచి భవిష్యత్తు ఉంది. అంటే నేను జూనియర్స్కి కూడా చెప్పేది ఏంటంటే సీనియర్స్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ వినండి, తర్వాత మంచి లైఫ్ ఉంది. వాళ్ళందరూ ఏంటంటే ఈరోజు మీకు ఒక బేస్మెంట్ చేసిపోతున్నారు. సో కైండ్లీ కోఆపరేట్ ది సీనియర్స్, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ వినండి. ఎందుకంటే ఈరోజు వాళ్ళు వేసే ఫౌండేషన్ అంతా కూడా ఇంకో 5-10 years తర్వాత ఆ ఫ్రూట్స్ అంతా మీరు ఎంజాయ్ చేస్తారు.
సో కాబట్టి నిజంగా బార్ అసోసియేషన్ సార్ మేడ్చల్కి మేము మా ఆఫీసర్స్ తరఫు నుంచి కూడా మా స్టాఫ్ తరఫు నుంచి కూడా మేము చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటాం సార్. మీరు రియల్లీ ఎంత కోఆపరేట్ అందరం కూడా ఎంత ప్రశాంతంగా మా వర్క్ పని చేసుకుంటున్నాం అంటే అదంతా యొక్క మీ క్రెడిట్ సార్. సో మీరందరూ కూడా అంటే మీ అందరం కూడా సార్ మనం సివిల్ ఇంజనీర్ సొసైటీలో వాళ్ళ రైట్స్ కోసం సివిల్ ఇంజనీర్గా మనం పనిచేస్తూ ఉన్నాం. సో ఇంకా మనం మన కష్టాన్ని ఇంకా కొంచెం ఎక్కువ చేద్దాం సార్. వాళ్ళకి ఇంకా మంచి సర్వీసెస్ అందిద్దాము. అదొకటి. చివరిగా చెప్పేది ఏం లేదు సార్, ఒకటి అందరూ బాగుండాలి, అందులో మనం అందరం ఉండాలి చెప్తుంటే Now I request our honorable chief guest, today's chief guest, this flag hosting sir. Jazz chief guest garu, sir garu, senior citizen గౌరవ సభాధ్యక్షుడు బార్ ప్రెసిడెంట్ గారు హనుమంత్ రెడ్డి గారు, మా ఎస్టీమ్డ్ బ్రదర్ గారు అజయ్ గారు అండ్ దిలీప్ కుమార్ నాయక్ మై బ్రదర్. We are gathered here to celebrate 76th Republic Day to mark the occasion of adoption of the Constitution. ఇది మనకు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆగస్ట్ 15th రోజు మన ప్రైమ్ మినిస్టర్ ఎగరేస్తాడు జెండా. ఈ రోజేమో మన ప్రెసిడెంట్ ఎగరేస్తాడు. ఎందుకు అంటే ఆగస్ట్ 15th రోజు ఇండిపెండెన్స్ ప్రజలకు వచ్చింది, కంట్రీకి వచ్చింది, కానీ ఇంకా ప్రజలకు ఇండిపెండెన్స్ అనేది రాలేదు. ఇండిపెండెన్స్ డెమోక్రసీ అంతా ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ మనం అడాప్ట్ చేసుకున్నామో దాన్ని గుర్తింపుగా ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్లాగ్ అనేది అన్ఫోల్డ్ చేస్తారు అన్నమాట. సో అది రాజ్పాత్లో తరతరాలుగా సాంప్రదాయంగా వస్తుంది. కాబట్టి మనకు ఆగస్టు 15th కేవలం దేశానికి పొలిటికల్ బ్యూరోక్రాట్స్కి మాత్రమే ఆ రోజు ఇండిపెండెన్స్ వచ్చినట్టు. నిజానికి ప్రజలందరికీ ఎప్పుడు డెమోక్రసీ వచ్చింది అంటే, ఇండిపెండెన్స్ వచ్చిందంటే కాన్స్టిట్యూషన్ ఏ రోజు అయితే అడాప్ట్ చేసుకున్నామో మనం ఆ రోజు అందరికీ డెమోక్రసీ, మన ప్రజాస్వామ్యం అందరికీ కూడా వచ్చింది. కాబట్టి దాని అనుగుణంగా మనం అందరినీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అందరూ కూడా మన కాన్స్టిట్యూషన్ మన పెద్ద రెస్పాన్సిబిలిటీ. అందరికంటే కూడా మన జ్యుడిషియరీ అన్నది, న్యాయ వ్యవస్థ అన్నది, మన లీగల్ ఫ్రెటర్నిటీ అన్నది ఫోర్ ఫ్రంట్లో ఉంటుంది, పెద్దన్న రోల్ ఉంటుంది. మన కాన్స్టిట్యూషన్లో కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్లో మనదే ఫస్ట్ రోల్. ఎక్కడైనా ఎగ్జిక్యూటివ్ కానీ మన వీళ్ళు తప్పులు చేసి కరెక్ట్ చేసేది అల్టిమేట్గా జ్యుడిషియరీ. కాబట్టి ఇస్ అ రెస్పాన్సిబిలిటీ ఇన్ అవర్ షోల్డర్స్. మన కాన్స్టిట్యూషన్ నీతోస్ ఏదైతే ఉందో మన కాన్స్టిట్యూషన్ యొక్క అప్లోడ్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. వీఆర్ ఆల్ వన్ ఫ్రంటర్నిటీ. ఐదర్ బార్ మీ నుంచే బార్ నుంచే జడ్జెస్ కొడుతున్నారు, మరి తర్వాత మీరు బార్లోనే గడిచిపోతారు. కాబట్టి బార్ అయినా కూడా బెంచ్ అయినా కూడా అది ఒకటే, బారే మదర్ అందరు. కాబట్టి మనకి పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. ప్రజల యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, డెమోక్రసీని కాపాడాలి, ప్రజల యొక్క హక్కులను కాపాడాలి. అది మన మెయిన్ బాధ్యత, ముఖ్యమైన బాధ్యత. కాబట్టి ఈ యొక్క 76th డే రిపబ్లిక్ డే పురస్కరించుకుని అందరూ కూడా శుభాకాంక్షలు చెప్తూ మనం అందరం ఏవైతే ప్రాక్టికల్ సమస్యలు చెప్పారో, నేను కూడా ప్రెసిడెంట్ గారు అన్నట్టు కొంచెం కాస్ట్ దాన్ని కూడా కన్సిడర్ చేస్తాం మా సైడ్ నుంచి. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సీనియర్ అడ్వకేట్ మన ప్రభాకర్ రెడ్డి గారు కూడా చెప్పారు. కొన్ని అది దృష్టిలో పెట్టుకుంటాం. కొన్ని మాత్రం మేము ఆన్ ద డయాస్ మేము చెప్పలేము. కొన్ని జ్యుడిషియరీ విషయాలు అది ఓన్లీ అది జయపాలి సార్, రాఘవేందర్ సార్ సార్ రావాలి. రాఘవేందర్ సార్
కమల్ బాగా తొందరగా కావాలి